థ్యాంక్ యూ శివశక్తి. సో అద్భుతంగా మన చేత నృత్యము, జ్ఞాన అవగాహన చేశాడు. అగైన్ వన్ మోర్ థ్యాంక్స్ టు శివశక్తి. ముందుగా మన యొక్క ఆది గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, జగద్గురువులకు, విశ్వకర్మలకు, ఇక్కడికి విచ్చేసిన ధ్యానులకు, జ్ఞానులకు, ఆత్మ స్వరూపులకు, భగవత్ స్వరూపులకు నా యొక్క ఆత్మకోటి ప్రణామాలు. సో ఇవాళ మనం మన జీవితంలోకి ఒక అద్భుతమైన సాధన ప్రక్రియను మనం చేపడుతున్నాం. సో ఇప్పటివరకు శివశక్తి చెప్పాడు కదా, పనే దైవము. ఏ పని ఇక్కడ ఏ పని అంటే ఈ జీవుణ్ణి జీవాత్మతో కలపడమే మన పని. సో ఇక్కడ ఎత్తిని పేరు తమిళ్ కారు వందిరికాంగ கையெடுங்க. ஓ நிறைய பேர் தமிழ்கார் இருக்காங்க. ரைட் சொல்றேன். ஸோ இப்ப நம்ம மாஸ்டர் சிவசக்தி சொல்லியிருக்காரு, வேலைதான் கடவுள், வேலைதான் கடவுள். அந்த வேலை எந்த வேலை? அந்த வேலை எந்த வேலைன்னா நிரந்தரம் என்ன வேலை செய்யணும்னா, நம்ம இந்த ஜீவாத்மையும் பரமாத்மையும் மிக்ஸ் பண்ணணும். அதான் வேலை, அதான் தர்மம். இதான் சொல்லுவாரு ஸ்ரீகிருஷ்ண பரமாத்மா. ಸ್ವಧರ್ಮಂ. நம்ம சொந்த தர்மம் யாருன்னா, அள்ளி தர்மத்துல உன்னமத்தமான தர்மம் யாருன்னா ಸ್ವಧರ್மம். அது என்ன, நம்ம ஆத்மையே, நம்ம மூலாத்மையே பரமாத்மா மிக்ஸ் பண்றதா வெரி வெரி இம்பார்ட்டன்ட் சொன்னாரு. நான் பேசுற தமிழ் புரியுதா? ரைட். சோ இப்ப நம்ம இந்த உலகத்தை வந்துட்டோம். நம்ம இந்த உலகத்தை வந்த பிறகு మాయాன்றத நமக்குள்ள வந்துச்சு இல்லையா? సో మనము ఈ ప్రపంచంకి వచ్చాం. ఈ ప్రపంచంకి వచ్చాక ఈ ప్రపంచం ఒక మాయ మళ్ళకి వచ్చింది. ఎలా వచ్చింది? எப்படி நம்ம உலகத்துல வந்து அந்த மாய உள்ள வந்துச்சு? நம்ம தாய் வயிறுக்குள்ள இருக்கும்போது எந்த சுவாசம் இல்லையே. சுவாசம் இருக்குதா? தாய் வயிறுக்குள்ள நம்ம இருக்கும்போது சுவாசம் இருக்குதா? அப்ப அந்த நேரத்துல நம்ம எப்படி இருந்தோம்? தண்ணிக்குள்ள நம்ம இருக்கிறோம். லங்ஸ்குள்ள தண்ணி இருக்குது, மூக்குல தண்ணி இருக்குது. அந்த குழந்தை எப்படி உயிரோடு இருந்துச்சு, ప్రాణతోడు எப்படி இருந்துச்சு? మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ శ్వాసం లేదు కదా. అప్పుడు ఎలా ప్లీజ్ చేసాం మనం? తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు సంపూర్ణ జ్ఞానం అనుకుంది. నీ దైవమని, నీ జీవ స్వరూపమని, నాకు ఎన్నో జన్మలు ఉన్నాయని, నేను ఆనంద స్వరూపమని. ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయటకు వస్తామో, எப்பைతే நாம் தள்ளி வயலில் வெளி வரோமோ, வெளி மூச்சு எப்ப எடுக்கிறோமோ, அப்பதான் மாய உள்ள ఎంటర్ ஆச்சு. మాయా நம்ம మూకుల ఎంటర్ ఆయొచ్చు. ఎప్పుడు మనము తల్లి గర్భం నుంచి బయటకు వస్తామో, బయటకు எப்படி పిలుస్తామో அதே మాయా. இந்த வெளி உலகத்தை என்ன இருக்குது? పొల్యూషన్. బయట ప్రపంచంలో ఏముంది? పొల్యూషన్, థాట్ పొల్యూషన్. இப்ப நாம் பேசுறோம், போன்ல பேசுறோம், கேட்கிறோம். அதுக்கு அந்த அளவு நமக்கு தெரியுదా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, చూస్తున్నాం ఫోన్లో. ఈ దృశ్యాలు మనం చూడగలుగుతున్నామా? మరి అవన్నీ లేవా? ఉన్నాయి కదా. அதெல்லாம் இல்லையா? இருக்குது இல்ல? அதெல்லாம் இதெல்லாம் பொல்யூஷன் இருக்குது. அந்த பொல்யூஷன் சுவாசம் நம்ம எடுக்கும் போது நம்ம మైండ్ పొల్యూషన్ ఆయొచ్చు. సో ఆ పొల్యూషన్ గాలి మనం పీల్చడం తోటి మన మైండ్ పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, స్పష్టాన్ కుర్తా బహిర్భాగ్య. శ్రీకృష్ణ పరమాత్మ என்ன சொல்லிருக்காருன்னா, ஸ்பஷ்டான் குர்தா பகிர்பாக்ய. ஸ்பஷ்டான் குர்தா பகிர்பாக்ய என்னன்னா, நம்ம மூக்குக்குள்ள சுவாசம் அளிக்கிறோம்ல, இந்த ஸ்மெல்ல பிடிக்கிறோம்ல, இதெல்லாம் வெளி தள்ளு. మనము ముక్కుతోటి గాలి పీల్స్తాము, ముక్కుతోటి వాసన పీల్స్తాము.
స్పర్శిస్తాము. ఈ వాసనల్ని బయట విడిచిపెట్టు. నాసాభ్యంతరచారిణి స్పర్శాన్ కుట్ట బహిర్బాహ్య నాసాభ్యంతరచారిణి. நாசம் என்றால் நம்ம மூக்கு, அபி என்றால் உள்பக்கம், நாச அபி அந்தரம் உள்பக்கம் என்ன செய்யணும்? ప్రాణాపాన సమాయుక్త. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ప్రాణ అపాన సమాయుక్త అని చెప్పాడు. ఎక్కడ? నాసాభ్యంతరచారిణి ముక్కు వెనుక అభ్యాసించమని చెప్పాడు. ఇది చెప్పాడు పరమ గురువు జగద్గురు యోగి వేమన. ముక్కులోని గాలి ముక్తికి మరి దారియా అని చెప్పాడు. మనకు ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ ముక్కులో గాలి పీల్చడం ద్వారా ముక్తి దారి అనుకుంటున్నాం. ఇది కాదు, ముక్కు లోపలి గాలి. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ గాలి పీల్చాము ఆ గాలితోటి ముక్తికి దారియా. யோகி வேமனா என்ன சொல்லியிருக்காருன்னா, மூக்குக்குள்ள இருக்கிற காத்து தான் நமக்கு முக்திக்கு வழி சொல்லியிருக்காரு. மூக்கு உள்ள காத்து, இந்த காத்து வெளி காத்து இல்ல, மூக்கு உள்ள காத்து, உள்ள இருக்க காத்து. அந்த காத்து பிடிச்சாதான் நம்ம கடவுள்கிட்ட போக முடியும், ముక్తి వரும். వాట్ ఇస్ ముక్తి? ముక్తి కావాలి, ముక్తి కావాలి అంటాం కదా. ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటాం కదా. అసలు ఏమిటి ముక్తి అంటే? వాట్ ఇస్ ముక్తి? என்ன முக்தி? என்ன முக்தி மீன்ஸ் விடுதலை. முக்தி மீன்ஸ் విముక్తి. என்னது విముక్తి? ఎదిలేండి? బంధతులేండి, అజ్ఞానతులేండి, అహంకారతులేండి. ముక్తి అంటే ఏమిటంటే బంధము నుంచి, అజ్ఞానం నుంచి, అహంకారం నుంచి, భయము నుంచి, దీని నుంచి విశేషమైన విడుదల కావాలి. ఇదే విముక్తి. మోక్షము, మోక్షం కావటం. వాట్ ఇస్ మోక్షం? మోక్షక్షయమే, మోక్షక్షయమే మోక్షము. మోక్షము క్షయమే మోక్షము. ఆ మోహంతో ఉన్నాం మనమందం, నేను అనే బంధంతో ఉన్నాం. ఇప్పుడు ఇందాక శివశక్తి మాస్టర్ చెప్పాడు, డైమండ్ కి మురికి పట్టింది. డైమండ్ కి சிவசக்தி மாஸ்டர் என்ன சொல்லிருக்காருன்னா, நமக்குள்ள ஒரு பெரிய டைமண்ட் இருக்குது, அதுக்கு நிறைய அழுக்கு பிடிச்சிருக்குது. சோ அந்த டைமண்டுக்கு அழுக்கு பிடிச்சிருக்குது. இந்த மனசுக்கு அழுக்குன்னு என்ன தெரியுமா? వాత పిత్త కఫం. సో ఒక డైమండ్ కి బురదలో పట్టి మురికి పట్టి ఉంది కాబట్టి ఆ డైమండ్ యొక్క వెలుతురు బయట రావట్లేదు, మురికి పట్టి ఉంది. ఒక రాతికి మురికి పట్టి ఉంది, మరి దేహానికి ఏమి మురికి అంటే వాతము, పిత్తము, కఫము. సర్వ దుఃఖాలకు, సర్వ అహంకారానికి, అజ్ఞానానికి, జన్మలకు, కర్మలకు మూలము వాత పిత్త కఫమే. ఇది మూలము. ఇది ఎవరు చెప్పింది? ఆయుర్వేదం. ఎవరు చెప్పారు? ఆయుర్వేదం చెప్పింది. సో ఈ చిన్న సూక్ష్మాన్ని మనం మర్చిపోయాం. మనం అన్ని కారణాలు మన జీవితంలో కోపం ఉన్నా, దుఃఖం ఉన్నా, అహంకారం ఉన్నా, అజ్ఞానం ఉన్నా ఏది కారణము? వాత పిత్త కఫాలే. సో ఒక డైమండ్ కి మురికి బురద పట్టింది, ఈ దేహం అనే డైమండ్ కి మురికి పట్టి ఉంది, వాత పిత్త కఫము. రాహు దోషము, పిత్త దోషము. దోషం నాగదోషం అంటాం కదా. ఏంటి ఆ నాగదోషం? ఈ కుండలిని పాముకి దోషం బట్టి ఉంది. தோஷம் சொல்லுவாங்க, காலகஸ்தி போங்க, சர்ப்பதோஷம் பண்ணுங்க, ராகு தோஷம் பண்ணுங்க, ராகு பூஜை செய்யுங்க சொல்றாங்க. அங்க இல்ல பூஜை, இங்க செய்யணும். இங்க இருக்க பாம்புக்கு என்ன இருக்குது? தோஷம் பிடிச்சிருக்குது. என்ன தோஷம்? వాత పిత్త కఫం. இந்த వాత పిత్త కఫం நம்ம எடுக்கணும். ఈ వాత పిత్త కఫాలను శుద్ధి చేయడమే పని. அத வேலை, நிரந்தர வேலை. என்னன்னா இந்த వాత పిత్త కఫం எடுத்துடணும். எப்ப நம்ம இந்த వాత పిత్త కఫం எடுத்துணுமோ நம் கடவுள் நமக்கு தெரிய முடியும். ఆనందికం என்றால் ఏదో పురుష వరద இல்ல. ఆధ్యాత్మికం అంటే ఏదో కొత్తగా రావడం కాదు. ఉన్నది ఓడు కొట్టుకుంటే ఏది ఉందో తెలుస్తుంది. நான் நான் எனக்கு அழகா இருக்குது, நான் எல்லாம் படிச்சிருக்கேன், ஆனா ஈகோ இருக்குல்ல, அதுதான் நம்மளோட அஜ்ஞானம், அகங்காரம். நம்மளுக்கு நான் உடல் நிலையில மாட்டிருக்கிறோம். నేను అహంకారముతో మనము శరీరమైన భావముతో అతికి ఉన్నాం. శరీరమే నేనన్నది.
ఎప్పుడైతే మనము మన యొక్క ప్రాణాన్ని, ప్రాణం అంటే ఏమిటది? ఇప్పుడు நம்ம డెత్ అన ఎన్న సులభంగా ఊరిపోయచ్చు సులభంగా. మనము చనిపోతే ఏం చెప్తాము? శ్వాస పోయి చెప్తామా, ప్రాణం అని చెప్తామా కదా? అంటే శ్వాస వేరు, ప్రాణం వేరు. శ్వాస వేరు, ప్రాణం వేరు. సో మన ప్రపంచం అంతా ఏం చెప్తుందంటే ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేమని చెప్పింది. అవునా కదా? ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేం కదా. మరి అటు పెట్టి బతికేయచ్చు కదా. அப்ப நமக்கு ஆக்சிஜன் இல்லாம ஊரில என்ன சொல்ற சயின்ஸ், ஆக்சிஜன் தான் வேணும்னு சொல்றாங்க. அது வச்சு ஊரி பொருளாமே இல்ல. ஏன்? நம்ம அந்த ప్రాణం இருந்ததா அந்த ఆక్సిజన్ వేల చేయం. మన లోపల ప్రాణం ఉంటేనే మన ఆక్సిజన్ పనిచేస్తుంది. ప్రాణవాయువు என்ன சொல்லுங்க? ప్రాణవాయువు, ప్రాణ కాத்து. ప్రాణ இஸ் டிஃபரண்ட், காத்து இஸ் டிஃபரண்ட். காத்து வேறு, பிராணம் வேறு. நல்லா தெரிஞ்சுக்கங்க. நிறைய பேர் என்ன செய்வாங்கன்னா இப்படி செய்வாங்க, பிராணாயாமம். இது பிராணாயாமம் கிடையாது, இது சுவாசாயாமம். மூக்கு பிடிச்ச பிராணம் போகுமா? தொண்டை பிடிச்ச பிராணம் போகுமா? ముక్కు పిడిచే ప్రాణం పోగుమా? తొండ పిడిచేదా ప్రాణం పోగు. మాకు ముక్కు పడుకునే ప్రాణం పోతుందా? గొంతు పడుకునే ప్రాణం పోతుందా? అప్పుడు ప్రాణం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ప్రాణం எங்க இருக்குது? இங்க இருக்குது. இந்த பிராணம் எந்த மேல எடுத்துக்கு போகுதா? பிராணாயாமம். இந்த உலகம் என்ன சொல்லுது? இப்படி இது బాహ్య నాడి శోధన. நம்ம அந்த நாடி சோதனை செய்யணும். நமக்குள்ள 2,22,000 నాడిమల్లు இருக்குது. మన లోపల 2,72,000 నాడులు ఉన్నాయి. లోపల అంటే ఎక్కడ? ఏ లోపల? உள்ளன எங்க? எங்க? நமக்குள் எந்த எங்க உள்ள? பிராண உடல்ல. இந்த பிசிக்கல் பாடி கிடையாது. ஒரு நோய் வரணும்னா ஒரு மனிதனுக்கு 6 மாசம் முன்னாடியே அந்த பிராணசக்தி இருக்கும். அந்த நோய் 6 மாசம் அப்புறம் தான் இந்த உடலுக்கு ஒரு வரும். சோ அது அங்கவே சுத்தம் பண்ணலாம். நம்ம அதுக்குதான் கிரியா. கிரியான்றது எல்லாரும் செய்வாங்க தெரியுமா? நமக்கு ధ్యానం తెలియదులే కూడా క్రియా అంటది. క్రియ వచ్చి ప్రతి ఒక్కరు చేస్తారండి తెలుసా? క్రియ లేకపోతే జీవితం లేదు. எப்படி தெரியுமா? நம்ம தூங்கும் போது కొరట వరుంல. కొరట ఏ కొరట వరుదు? మనం నిద్రపోతున్నప్పుడు గురక వస్తుంది కదా. వస్తుందా గురక? గురక రాని వ్యక్తి ఒక్కడు చూపించండి నాకు. గురక రాని వ్యక్తి ఒకటి చూపించండి నాకు. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలాడి వరకు గురక వస్తుంది. ఎందుకోసం వస్తుంది గురక? కొంతమందికి శబ్దం ఎక్కువ వస్తుంది, కొంతమందికి శబ్దం తక్కువ వస్తుంది. అంతే తేడా. శబ్దం ఎందుకు ఎక్కువ వస్తుందంటే లోపల కఫము చెత్త ఎక్కువ ఉన్నప్పుడు శబ్దం ఎక్కువ వస్తుంది. లోపల శుద్ధిగా ఉన్నప్పుడు స్మూర్తిగా. நீங்க வேணா பாருங்க, தூக்கும் போது அந்த தூக்கத்தை அந்த மனிதன் எப்படி சுவாசிப்பாரு? அதிகமா இழுத்துவாரு. அதிகமா சுவாசம் இழுக்க. ஏன் இழுக்கணும்? சும்மா தூங்கலாம் இல்ல. ஏன் இழுக்கணும்? நீங்க தூங்கினா கடவுள் எழுப்பாரு. நீங்க நானும் இகோ தூங்கினோம்னா கடவுள் எழுந்துட்டு அவரு சுவாசிப்பாரு. సో దైవము నీవు నిద్రపోతే దైవం మేల్కొని శ్వాసిస్తాడు. అది దైవ శ్వాస. అది మర్చిపోయా మనము. ఎప్పుడైతే మనము కళ్ళు తెరిచి బయట రాగానే మన ఇంద్రియాల వైపు వచ్చేస్తామో దైవ శ్వాస మర్చిపోతాము. எப்ப நம்ம தூங்கட்டு வெளியே வந்துட்டு வெளி சுவாசம் எடுக்கிறோம் பாருங்க. தூங்க வெளியே வந்தோம்னா வெளியே இழுக்கிறோம் சுவாசம். ஆமாவா? அப்பதான் நம்ம வெளியே மூச்சு வெளிக்கும் போது இந்த உலகத்தில் இருக்கிற அந்த பொல்யூஷன் நம்ம எடுக்கிறோம். அப்ப நம்ம தானாவே இது மறந்துடும். நம்ம இந்த சுவாசம் மறந்துடும். நம்ம ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయట నిద్రపోయి బయట లాగానే గాలి పీలుస్తాం కదా, అప్పుడు వెంటనే మనం ఈ దివ్య శ్వాసను మరిచిపోతాము. సో ఇప్పుడు நம்ம அந்த தூங்கும் போது அந்த கோட்டை செய்யும் போது எப்படி சுவாசிக்கிறோமோ அந்த சுவாசம் பண்ணோம்னா நம்ம கடவுள் நம்ம జ్ఞానం வரும். ఎప్పుడైతే మనము ఆ దైవం వలె నిద్రపోతున్నప్పుడు ఆ దైవం వల్ల మనం ఎలా శ్వాసిస్తామో అలాగే మనం ఇప్పుడు శ్వాసించామంటే మనకు జ్ఞానం వస్తుంది. ఆ దైవము నేను ఒకటే అని.
ఇది ప్రకృతి సహజము. నీకు నువ్వే అడ్డు, వేరెవరు అడ్డు కాదు. உங்களுக்கு நீங்க தான் அட்டு. நான் இது நான் அதுன்னு இதை அட்டெல்லாம் கலக்கணும். இப்ப நம்ம ஒரு பலை பூ எல்லாம் எடுத்துட்டு పూజ చేయరమా? అదలే పలై మనము ఒక పూజ చేసే ముందర పాత వస్తువులు తీసి పూజ చేస్తామా? పాత వస్తువులు ఆ మురికి అని అలానే పెట్టుకొని పూజ చేస్తామా? పాత వస్తువులు తీసుకు పూజ చేస్తాము. సో మనము ధ్యానం కోసం వెళ్తున్నాము. పాత మురికి లెక్క ఎవరు చెప్తున్నారు? நம்ம டைரக்டா தியானம் போகும்போது என்ன செய்யறோமோ, பழைய அழுக்கு இருக்குல்ல, அது சுத்தம் பண்ணாம நம்ம டைரக்டா தியானம் போறதுனால தியானம் நமக்கு வருது இல்ல. இப்ப பாருங்க, நம்ம உட்காரு, நம்ம 1 மணி நேரம் உட்காரும் போது எவ்வளவு நேரம் நமக்கு தாட்ல ஸ்டே இருக்குது? வெறும் 1 நிமிடம் 1/2 నిమిషం தான். మనము గంట సేపు కూర్చుంటాము, ఎంతసేపు మనకు ఆలోచన స్థితికి వెళ్తున్నాము. మనము 1 నిమిషము 1/2 నిమిషము, ఏదో మహా అంటే 5 నిమిషాలు అంతే. బట్ దీంతో సూత్రం తెలుసుకున్నామంటే కూర్చున్న గంట సేపు సంపూర్ణంగా ఎరుకుతూ ఉంటాము, శూన్యంలో ఉంటాం, మనం పరిపూర్ణంగా ఉంటాం. మనం సూత్రం తెలుసుకోవాలి. లోపల మురికిని బయట చూద్దాం బరికి చూద్దామా? రైట్. సో మనం జిఎస్ కేసు ఏం చెప్పాడంటే, నువ్వు దైవరాజ్యంలోకి వెళ్ళాలంటే చిన్న పిల్లగాడు అయిపో చెప్పాడు. ஜிஎஸ் கேஸ் என்ன சொல்லிருக்காருன்னா, நீங்க கடவுள் ராஜ்யக்குள்ள போனோம்னா சின்ன குழந்தை மாதிரி ஆயிடு, அப்பதான் கடவுள் ராஜ்யக்கு போக முடியும். நம்ம சின்ன வயசுல இருக்கும்போது பாருங்க, பசங்க ரொம்ப ஆக்டிவா இருப்பாங்க, ஆனந்தமா இருப்பாங்க, எனர்ஜியா இருப்பாங்க. ஏன் இப்ப இல்ல? శ్వాసం గతి మారిచి, శ్వాసించే విధానం మారిపోయింది. ఇది క్లోజ్ అయిపోయింది, ఈ రంధ్రం క్లోజ్ అయిపోయింది. తిరిగి మనము ఇక్కడి శ్వాసిద్దాం. చూడండి, రామకృష్ణ పరమహంస. వాట్ ఇస్ ద పరమహంస? వాట్ ఇస్ ద పరమహంస? వాట్ ఇస్ ద పరమహంస? పరమహంస, పరమ అనరా, దిస్ ఇస్ పరం. హంస మీన్స్ శ్వాసం. இங்க నుండి சுவாசம் இருக்கிறதா பரமஹம்சா. இப்படி இருக்கிறாங்க మానవన్, మనిదన్. ఏమండి రామకృష్ణ పరమహంస అంటే ఏందండి? పరంతో హంస చేసేవాళ్ళే పరమహంసలు. ఇది బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం నుంచి శ్వాసించే వాళ్ళే పరమహంసలు. ఇట్లా శ్వాసించే వాళ్ళు మనుషులు మాయలో ఉంటారు. యోగానంద పరమహంస, యోగానంద పరమహంస. సో ఇప్పుడు మనందరం కూడా పరమహంసలం అవుదామా? நம்ம எல்லாரும் கூட பரமஹம்சல ஆக முடியுமா? ஆகலாமா? நான் பேச தமிழ் புரியுதா? தேங்க்யூ. ஸோ இதுக்கு ஃபர்ஸ்ட் ஒரு முத்திரை இருக்குது. ஏன் இந்த வேலைக்கு நம்ம ரிங் போடுறோம்? ஏன் இந்த వేలికి పోడలామే, இந்த వేలికి ఏం పోడరం? కారణం என்ன? వాట్ ఇస్ ది మీనింగ్? ఎందుకు మనము ఈ వేలికి ఉంగరం వేలు పేరు పెట్టాం? ఈ వేలికి ఉంగరం ఎందుకు ధరిస్తాం మనం? వాట్ రీజన్? వాట్ సైంటిఫిక్ థియరీ? సో ఈ కారణంలో ఒక నాడి ఉంది, ఈ నాడికి హార్ట్ కి లింక్ ఉంది. సో ఇక ఇది పంచభూతాలు, జలము, పృథ్వీ, ఆకాశము, వాయువు, అగ్ని. ఎప్పుడైతే మనము ఇక అగ్నిని, సో ఈ యొక్క పృథ్వీ దగ్గర ఉన్నటువంటి నరంతో టచ్ చేసిన వెంటనే చూడండి, ఇలా పట్టుకోండి. ఇప్పుడు పుడింగే ఇంక తెలీదా? హార్ట్ బీట్ తెలీదా? హార్ట్ బీట్ ఎప్పుడు పిడికం చూడండి, ఇలా పెట్టుకోగానే మనకు హార్ట్ బీట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తెలుస్తుందా? నొప్పి కూడా వస్తుంది. ఎవరికైనా నొప్పి వస్తుందంటే హార్ట్ లో బ్లాక్ ఉన్నట్టు లెక్క. ఒక్కటి పెట్టుకొని 20 minutes పెట్టుకోండి చాలు. ఇలా పెట్టుకొని నడవండి చాలు, హార్ట్ క్లీన్ అయిపోతుంది. వలికిదా? పెయిన్ வருதா? வெச்சா போதும், அப்படி சுடு மாதிரி ஏறும். ஹார்ட்ல பிளாக் இருந்தா அப்படி சுடு, ஹீட் ஆகும் அப்படியே. సో ఇది இந்த ముద్ర నేను யார்கிட்ட கத்துக்கினா, ఈ ముద్ర నేను ఎవరిది నేర్చుకున్నానంటే அவர் పేరు నిఖిలేశానంద గురుగిరి. నిఖిలేశానంద గురుగిరి, அவர் వయసు 2000 வருஷం. ఈ ముద్ర ఎవరిది నేర్చుకున్నానంటే ఆయన పేరు నిఖిలేశానంద గురుగిరి. ఆయన వయసు 2000 సంవత్సరాలు. శంబాల ఇన్ఛార్జ్ ఆయన నేర్చుకున్నాను. మహావతార్ బాబాజీ ఈ ముద్ర ఇచ్చాడు.
బుద్ధుడు ఈ ముద్ర ఇచ్చాడు, దక్షిణామూర్తి ఈ ముద్ర ఇచ్చాడు, నికేశందుగురి ఈ ముద్ర ఇచ్చాడు. ఫస్ట్ శుద్ధి చేసుకోండి. శుద్ధి ముద్ర, టాక్సిన్స్ లోపల మురికి శుద్ధి చేద్దాం. సో పట్టుకుందాం. ఫ్రీగా కూర్చోండి. ఎవరు ఇప్పుడు ధ్యానం చేయొద్దండి, నిద్రపోవద్దండి. ఏ పరమ గురువు కూడా తలగా ఉంచి ధ్యానం చేయలేదు. మనం మోసం చేసుకుంటున్నాం తలగా ఉంచి ధ్యానం చేసి. మత్తు కాదు, ఎరుక ముద్దు. ఓకే, రైట్. చూడండి ఇట్లా చిన్నపిల్లలు చేస్తారు కదా, చేస్తామా? ఓకే, క్లోజ్ యువర్ ఐస్ 21 టైమ్స్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్. ఏమి జరుగుతున్నా సాక్షిగా గమనించండి. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? ఫ్రెష్గా ఉందా? ఎలా ఉంది? నాకు వినపడడం లేదు. ஸோ எப்படி இருக்குது? தாட்லசி வீடு உடனடியாக போயிடுச்சு இல்லையா? இந்த சூத்திரம் இதுக்கு பின்னாடி என்ன இருக்குது? సైన్స్ என்னன்னா, ఇంకా సొట్టు இருக்குல்ல, సొట్ట. దీనికి సైన్స్ ఏమంటే, ఇక్కడ సొట్టు ఉంది కదా ముక్కు కింద. ఎందుకు భగవంతుడు ఇక్కడ సొట్ట పెట్టాడు? ఏ கடவுள் இந்த சொட்டை வச்சிருக்காரு? யாருக்கన్నా ஃபிட்ஸ் வந்துச்சுன்னா இங்க அமுக்கி விடுங்க, உடனே ஆக்டிவ் ஆடுவாங்க. அதான் சின்ன குழந்தை வந்து எப்படி செய்வாங்க, எப்படி ஆட்டே இருப்பாங்க. சின்ன குழந்தை என்ன செய்யணும், என்ன கூப்பிடணும்? கடவுள் தானே. ஒரு கடவுள் அந்த வேலையே செய்யணும். చిన్నపిల్లలు మనం ఎవరిని పిలుస్తాం? మనం దైవం కదా. వాళ్ళు ఎందుకు ఆ పని చేయాలి? వాళ్ళకి ఎవరు నేర్పించారు? అదేమన్నా எனக்கு கத்து கொடுத்தாங்க அவங்களுக்கு யாருன்னா? இதுக்கு ஒரு ரீசன் இருக்குது. இங்க ஹாக்கி பஞ்சர்ல இங்க பாயிண்ட் யாருக்கா அமுக்கி விட்டோம்னா బ్రెయిన్ ఉడనే యాక్టివ్ ఆகும். బ్రెయిన్ இருக்க డెడ్ సెల్స్ வெளியே పోச்சு. ఇప్పుడు ఇది ఈ నాడి యాక్టివ్ అయిన వెంటనే బ్రెయిన్ లో ఉన్నటువంటి మృత కణాన్ని బయట నొక్కేసింది. అప్పుడు ఎప్పుడైతే మురికి బయట పోయిందో ఆటోమేటిక్ గా కొత్త శక్తి వచ్చేసింది. చూడు, ఇంతకాలం మనం డైరెక్ట్ ధ్యానం పోవడం వల్ల ధ్యానం కుదిరేదే. మనకు ఆలోచన పిచ్చి పిచ్చిగా వచ్చేది, అవునా? ఇప్పుడు ఒక నిమిషంలో మైండ్ ఎంటీ అయిపోయింది, అవునా కదా? ధ్యానం చేయడం కాదు, ధ్యానము జరుగుతుంది. ధ్యానం ఎవడు చేయలేడు, ధ్యానము జరుగుతుంది. தியானம் பண்றது யாரும் பண்ண முடியாது. தியானம் நடக்கணும், தானாவே நடக்கும், நம்ம செய்ய முடியாது. அதுக்கு తగిన மாதிரி ఎన్విరాన్మెంట్. ధ్యానం ఎవడు చేయలేడు, ధ్యానం జరుగుతుంది. చేస్తున్నావు అంటే నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు లేస్తే ధ్యానము. நான் பண்றேன்னா நீ இருக்கிற, நான் இல்ல நிலைதான் தியானமு. அதுக்கு தகுந்த மாதிரி என்விரான்மெண்ட் உடல் மனம் கிரியேட் பண்ணிக்கணும். ஓகே, இந்த முத்திரை விடாதீங்க, 20 மினிட்ஸ் இருக்கணும். நெக்ஸ்ட் பாருங்க, கண்ணு மூடிட்டு கண்ணு மூசுకొని రిలాక్స్. ఏమి జరుగుతున్నా సాక్షిగా గమనిద్దాం. நம்ம உள்ள எது நடந்தாலும் சாட்சியா கவனிக்கலாம்.
ఓకే, ఓపెన్ యువర్ ఐస్. எப்படி இருக்கு? எனக்கு மைண்ட் எம்டி ஆச்சு. அங்க கையிடுங்க. எனக்கு మైండ్లే థాట్స్ ఎదిమే இல்ல. నాకు మనసు ఎటువంటి ఆలోచన లేదు అన్న చెల్లి పైకెత్తండి. ఓ, ఇతనే పేరుకి ఉడనడియా మైండ్ ఎంటీ ஆச்சுல. சின்ன சூக்ஷம்ல வந்து மோட்சம். இது ஒண்ணு பண்ணால் என்ன ஆகும்னா குண்டலினி அவேக்கனிங் ஆகும். இது பேரு ஈ பிரீத். இது யார் செய்வாங்க? பாம்பு செய்யுமில்ல. ஏன் శివపెరుమాళ్ పాము పోటుకారు? ఈ శ్వాస ఎవరు చేస్తారు? పాము చేస్తుంది. ఎలా? కుడతలేదా? మరి అటువంటి పాముని శివుడు ధరించాడు. పాములా శ్వాసించండి అని నేర్పిస్తా, మనకు చూపిస్తాడు. అది మనకు గుర్తించట్లేదు, ఆ దృష్టి మనకి లేదు. సో ఇది సర్పయోగము, సర్ప శ్వాస. ఇప్పుడు ఆ పాము పట్టే దోషం పోతుంది. உள்ளிருக்க அந்த பாம்பு பிடிச்ச தோஷம் வெளி தள்ளிச்சு. சோ மூணாவது வாதம். சோ நமக்கு உடல் ரீதியா 65% வாத ரீதியா தான் பிரச்சனை வருது. நமக்கு அந்த வாதம் எல்லாம் வெளியே எடுத்துலாமா? మనకు 65% వాత రూపం వల్ల పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్. సో ఆ వాతాన్ని బయట తీద్దామా? రైట్. இந்த ముద్ర விடாதீங்க, వెరీ పవర్ఫుల్ ముద్ర. రైట్. ఓపెన్ యువర్ మౌత్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూడు. రిలాక్స్. సహజமான శ్వాస மேல கவனம். ஓகே, ஓபன் யுவர் ஐஸ். எப்படி இருக்குது? ఎలా ఉంది? ఎలా ఉంది? విత్ ఇన్ సెకండ్స్ లో. దీని సూక్ష్మ మోక్షం. విత్ ఇన్ సెకండ్స్ లో అసలే నేర్పలే మేడం, అసలే క్రియ నేర్పలే ఇంతవరకు. 5 minutes. నెక్స్ట్ இது கிரியா யோகா. நெக்ஸ்ட் பண்ண போறதும். இப்ப இது வரைக்கும் கிளீன் பண்ணிடணும். இன்னும் அழுக்கு சூக்ஷமா இருக்குது. அந்த சூக்ஷ்மத்தை வெளியே எடுத்துக்கணும்னா உள்ள சுவாசம் எடுக்கணும். பண்ணலாமா? சோ இதுக்கு இந்த முத்திரை போடணும். பாருங்க, புத்த பகவான் ஏன் இந்த முத்திரை போட்டிருக்காரு? வச்சிருக்காருல, ஏன் இப்படி வச்சிருக்காரு? இது மீனிங் என்னன்னா, ఉడల్, మనం, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. బుద్ధ భగవాడు ఇలా ఎందుకు వచ్చి పెట్టుకున్నాడంటే, సో శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. సో ఎప్పుడైతే మనము ఈ ఆత్మను పరమాత్మతో అనుసంధానం, శివశక్తి చెప్పాడు కదా, శరణాగతి, సరెండర్ ద యువర్ సుప్రీం సోల్. அப்ப நமக்கு என்ன ஞானம் வருமனா? பூர்ணம், பூர்ணம், పూర్ణం, పూర్ణం, సంపూర్ణం అన్న జ్ఞానం వస్తుంది. సంపూర్ణ ముద్ర. సో ఈ ముద్ర పట్టుకుందాం. ఇదా క్రియాయోగం. இது நம்ம யோக சத்சங்கங்கள் இந்த கத்துக்கணும்னா 13 years நான் அவங்க கிட்ட வெயிட் பண்ணணும். நம்ம அப்பதான் இது கத்து கொடுக்குவாங்க. 60 லெவல் டெக்னிக் நான் உங்களுக்கு டைரக்டா சொல்லி கொடுக்குறேன். ஏன்னா நம்ம மாஸ்டர்ஸ் எல்லாமே அந்த நிலையில் இருக்காங்க. సో அதனால గమనించుதான் இந்த టెక్నిక్ சொல்லி கொடுக்குறேன். మనకు ఈ యోగ విద్య నేర్చుకోవాలంటే, ఈ క్రియ విద్య నేర్చుకోవాలంటే యోగ సత్సంగంలో 13 సంవత్సరాలు వెయిట్ చేస్తే గానీ నేర్పారు. ఇప్పుడు మనము డైరెక్ట్ నేర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే మన పిల్లల మాస్టర్ అందు కూడా దానికి అర్హత ఉంది. వీళ్ళ దగ్గర ఆడే ప్రాణ ఫ్లో ఉంది. అపాన కలపడమే వెరీ సింపుల్. చేద్దామా? రైట్. సో ముద్ర పట్టుకుందాం. స్ట్రైట్ కూర్చుందాం. స్ట్రైట్ కూర్చుందాం. ఎందుకు నడుము వాలిపోతా అంటే శక్తి లేదు, ముడుచుకుపోతా ఉంది. ఇలా వాలిపోతున్నాం. ఏ గురువు అని వాలేడటండి?
ఏ గురువు తలకాయ వచ్చి ధ్యానం చేసాడా? దీని నుంచి మళ్ళీ మాట్లాడతాం, టైం లేదు, బయట నాకు వార్నింగ్ ఇస్తారు మళ్ళీ. రైట్. సో ఒకసారి చూడండి, అనండి. ఇప్పుడు సేయింగా స్లోవా. ఓకే, క్లోజ్ యువర్ మౌత్. இப்ப కాతెంగ ఆడిచి తొండగులో ఆడిచిలా. ఇప్పుడు శ్వాస ఎక్కడ ఆడింది? గొంతులో ఆడింది కదా. దీన్ని చేయండి. గొంతులోనే పైకి పోవాలి, గొంతులో కిందికి రావాలి. ఇది ప్రాణాయామం. గొంతు లోపల శబ్దం రావాలండి. ఇదా పనే దైవం. ఇదే, ఈ పని చేయమని నిరంతరం. ఎవరి కళ్ళు తెరవద్దండి, గొంతులో శ్వాసించుదాం. ஓகே, ஓப்பன் யுவர் ஐஸ். எப்படி இருக்கு? எப்படி இருக்கு? புரிஞ்சுச்சா? எப்படி அங்க கை கட்டுங்க, புரிஞ்சவன கை தட்டுங்க. ఉమ్మే పురించా? అర్థమైందా? సో ఈ శ్వాస అనేది నిరంతరం నడుస్తూ, దీన్ని వాకింగ్ మెడిటేషన్, నడుస్తూ, పనిచేస్తూ, టీవీ చూస్తూ, డ్రైవ్ చేస్తూ నిరంతరం చేయండి. కొన్నాళ్ళకి దైవంలా శ్వాసిస్తాం మనం. దైవమ స్థితి మనకు వచ్చేస్తుంది. సింపుల్ ఇది. దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే ఉత్తర గీతలో, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, జప కోటి సమోధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కోటి ధ్యానం ఈక్వల్స్ టు లయయోగం. లయం హిమాలయం, గర్భాలయం, ఆలయం. లయం శివుని ఏమంటాం మనము? లయకారకుడు. కోటి ధ్యానాలకి ఈక్వల్ స్టేజ్. ఎప్పుడు నిరంతరం ప్రాణాన్ని తీసుకుని పైకి కిందికి, పైకి కిందికి నిరంతరం పనిచేయాలి. ఎక్కడ? నీ లోపల. సో నీ శిరసే శివలింగం. ఇంక శిరసదా శివలింగం, இந்த உடம்புதா பானவட்டம், మీ దేహమే పానవట్టం, మీలో ప్రాణమే గంగాజలం, உங்க உள்ள இருக்க பிராணம் தான் கங்காஜலம். யாரெல்லாம் அந்த ప్రాణం எடுத்துட்டு இந்த లింగத்தை ஊட்டுவாங்க, అదా శివ పూజ. ఎవరైతే నిరంతరము ఈ ప్రాణాన్ని తీసుకెళ్లి ఈ శిరసపై నింపుతారో, ఇదే శివ పూజ. అసలు శివ పూజ ఇక్కడ చేయాలి. శివ పూజ బయట కాదు. ఇక్కడ చేస్తే దోషం పోతుంది, బయట చేస్తే కాదు, ఇక్కడ చేయాలి. సో ఒక్క సెకండ్ మేడం. సో మన చిట్ట చివరిగా సాక్షాత్ అరుణగిరి నాది చెంతన ఉన్నాం మనం. ఒక్క 2 నిమిషాలు అరుణ గురించి, అరుణాచలం గురించి తెలుసుకుందాం. వాడిది అరుణాచలం, వాడిది అరుణాచలం, వాడిది అరుణ. అరుణ అంటే వెలుగు. అరుణం అండ్ మీన్స్ వెలుగు. చలం మీన్స్ కొండ. వెలుగు కొండ. ఇది వెలుగు కొండ. అరుణాచలం అంటే వెలుగు కొండ. సో మనం అందరం ఒకసారి మనసులో అరుణాచలేశ్వరుని స్మరిద్దామా? 1 minute మేడం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. అందరూ స్మరిద్దాం, అరుణాచలేశ్వరుని ఆహ్వానిద్దాం. ఓ అరుణాచల శివ. ఓ
అరుణాచల శివ ఓం అరుణాచల శివ அப்படி நம்ம தியானத்துல போயிடலாம். கருணை கோத்துக்கங்க. సహజమైన శ్వాసత్వం మీద గమనం చేయలాం. 2 hours మెడిటేషన్, 2.5 hour మెడిటేషన్, అఖండ ధ్యానంలో లీనమవుదాం. సహజ శ్వాసతో అనుసంధానమవుదాం. సాక్షాత్ అరుణగిరినాథుని చెంత చేరి ఉన్నాం. మనలోని వెలుగు నింపుకుని వెళ్తాం. నమ్కుల్ அந்த வலி கம்மியாச்சு, வலி அதிகமா எடுத்துக்கிட்டு போயிடலாம். சுவாசம் மேல கவனம் செய்யலாம். தேங்க்யூ.